ఓం నమ శివాయ. రాధా, ఆ శరీరం నాకు కావాలి. ఇప్పటిదాకా నీకు సహాయం చేసిన రాధ ఇప్పటి నుండి నీ గతాన్నంతా మర్చిపోతుంది. స్పృహలోకి రాగానే నీ గురించి ఏమీ తెలియందాన్లా ఉంటుంది. ప్రమీల, ఇక నుంచి నీ వ్యర్థ ప్రయత్నాలు మానుకో. ఇక నువ్వు ఎవర్నీ ఏమీ చేయలేవు. శాంతించు. మరణించిన వారికి జననం, జన్మించిన వారికి మరణం తప్పదు. నీ ఆత్మ పైలోకాలకి వెళ్ళాలి. నీకు మళ్ళీ ఇంకో జన్మ ఉంది. అనవసరంగా పగ ప్రతీకారం అంటూ నీ ఆత్మను క్షోభ పెట్టకు. ఆ దేవుడు వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష తప్పకుండా వేస్తాడు. ప్రశాంతంగా వెళ్ళిపో. కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు ప్రమీల. ఆ దేవదేవుడైన శివుడాడే జగన్నాటకంలో మనమంతా పావులం మాత్రమే. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలే తప్ప పగా ప్రతీకారం అంటూ మనకి మనమే ద్రోహం చేసుకోకూడదు. ఏడు. నీలో ఉన్న కోపాన్ని కన్నీటి ద్వారా బయటికి వెళ్ళనివ్వు. ఇప్పుడు నీ రాధకి ఏ భయం లేదు. ఆనందంగా మీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా జీవితాన్ని గడపండి. రాధా, ఇదిగో. మీ నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఏంటి? ఏం లేదు, నిన్ను బాగా చూసుకుంటానన్నానుగా, అదే గుర్తొచ్చింది. వీడింకా బతికే ఉన్నాడు. ప్రమీల, ఎక్కడికెళ్ళావా? నీ పగ తీరకుండానే వెళ్ళిపోయావా? ఇప్పుడు నీ పగ చల్లారైదెలాగే?